అన్న కిరణ్ కుమార్ అన్న గారి అబ్బాయి దినేష్ రెడ్డి గారికి, పెద్దలు గవర్నీయులు మంచికి మారిపోయిన బాబుడన్న గారికి, అదేవిధంగా సిద్ధకన్న గారికి, నీలకంఠన్న గారికి, పార్టీ నాయకులు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు. ఈరోజు దాదాపు 48 రోజులు మనం కష్టపడిన తర్వాత ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఎలక్షన్ రూల్స్ ప్రకారం 5 గంటల తర్వాత పాంప్లెట్ కానీ, కండువా కానీ, గ్రూప్ క్యాన్వాసింగ్ కానీ చేయకూడదు. రేపు మాత్రం అభ్యర్థి నమస్కారం పెట్టుకొని కండువా లేకుండా, పాంప్లెట్ లేకుండా ఎక్కడైనా కూడా క్యాన్వాస్ చేయొచ్చు. నేను మీ అందరికీ తెలిపేది ఒకటే, ఈ రోజు మనం యుద్ధ భూమిలో ఉన్నాము, రణరంగంలో ఉన్నాము. ఈ యుద్ధ భూమిలో ఎట్టి పరిస్థితుల్లో వెనకాడేది లేదు, వెనక్కి తిరిగి చూసేది లేదు. ఈ అరాచక ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉందో, ఈ ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి, మన ఊరు నుంచి తరిమి కొట్టడానికి మనమందరం సిద్ధంగా ఉన్నామా? వాళ్ళ సిద్ధానికి మనం సంసిద్ధం, వాళ్ళ మాటకు మన జవాబుగా సంసిద్ధం, వాళ్ళు చేసిన అరాచకాలకు వాళ్ళ తిప్పి కొట్టడానికి సంసిద్ధం. చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేసే బాధ్యత మనందరం తీసుకుంటాము. అదే విధంగా అన్న కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎంపీ చేసే బాధ్యత మనమందరం తీసుకున్నాము. ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను, మనం ఎక్కడైనా వ్యామారన్నామంటే, ఎక్కడైనా మరిచినామంటే, ఈ రోజు నుంచి ఇన్ని రోజులు కష్టపడింది వేరు, రేపు మొన్నాడు కష్టపడేది వేరు. ఎవరు కూడా ఎక్కడ కూడా మీ బాధ్యతలు మరవకుండా ఎక్కడ కూడా కానీ ఎనలేని పోరాటం ఈ 48 గంటలు మీరు చేయాల్సిన అవసరం ఉంది. రేపు మన 5 సంవత్సరాల భవిష్యత్తు కోసం 48 గంటలు మనం నిరంతరంగా పనిచేసే అవసరం ఉందని చెప్పి సమాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. తిరిగిన మీరు నాతో కలిసి ఎండలో ఎక్కడ కూడా ఆగకుండా నిరంతరం నాతో కలిసి నడిచిన మీరు, నేను జీవితాంతం మీకు రుణపడి ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. నేను ఎన్ని జన్మలున్నా కూడా కానీ పోరాటం ధర్మ పోరాటం, ధర్మానికి అధర్మానికి జరిగే పోరాటం, మంచికి చెడుకు జరిగే ఆ పోరాటం ఎవరు ఎక్కడున్నా కూడా కానీ ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. రేపు మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఎవరెవరు కష్టపడినారో వాళ్ళకు సరైన జవాబు చెప్పే రోజులు ఉన్నాయని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీకు తెలుసో లేదు, మనం ఇన్ని రోజులు కష్టపడింది వేరు, రేపు ఎల్లుండి కష్టం మన కష్టం వేరు. మీకు సారి చెప్తున్నాను ఈ మాట. ఎందుకంటే నిన్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వీడియో కాన్ఫరెన్స్ లో, తెల్లారి ఫోన్ కాన్ఫరెన్స్ లో ఒకే ఒక్క మాట చెప్పారు, మీరు మన కార్యకర్తలకు అందరికీ చెప్పండి, ఇన్ని రోజులు కష్టం వేరు, ఈ 2 రోజుల కష్టం వేరు. ఎవరు ఎక్కడ బూతుల దగ్గర మరవకూడదు, బూత్ లిస్టులు సరిగ్గా చెక్ చేసుకోవాలా, బూతుల్లో కూర్చోవాలా. ఎవరైనా కొత్త మనిషి అతను ఓటు వేయాలంటే అతని దగ్గర సంబంధిత ఆధారాలు ఉండాలా, ఆధార్ కార్డు ఉండాలా, అతని ఓటర్ కార్డు ఏదో ఒకటి దొంగ కార్డు చేసుకుని రావచ్చు. ఎందుకంటే వీరు పాలనలో ఉన్న రోజుల్లో మీకు తెలుసోలేదు, ఒక పెద్ద మాట చెప్తున్నాను. తిరుపతిలో బై ఎలక్షన్ జరిగింది. బై ఎలక్షన్ లో అక్కడ స్పెషల్ ఆఫీసర్ గా మొన్నటి వరకు మనం ఉన్న కలెక్టర్ గారు ఉన్నారు. 1 లక్ష ఐడీలు తయారు చేసి దొంగ ఓట్లు వేపించి దొరికిన మనిషికి దొరికినట్లుగా 4G ఐడి కార్డులు తయారు చేసి ఓట్లు వేసిన చరిత్ర ఈ వైఎస్ఆర్ పార్టీది. మీకు తెలియదు, రేపు ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళు ఆర్థిక నేరగాళ్ళు, వీళ్ళు ఈ రాష్ట్రానికి దోచేసిన నేరగాళ్ళు, రాష్ట్ర ఇసుక కాడి నుంచి మీకు మొత్తం కొండల వరకు దోచేసిన నేరగాళ్ళు వీళ్ళు. రేపు ఏమైనా జరగచ్చు, అందుకోసం మనం బాధ్యతగా ఉండాలా, ఎక్కడ మన బాధ్యత మరవకూడదు. తెల్లవారు లేసి 6 గంటలకంతా మీ అమూల్యమైన ఓటు తక్షణం పోయి మీరు మీ ఓట్లు వేసుకోవాలా.
8:30 గంటల లోపల 7:30 లోపల మీ ఓటు వేసేసి మళ్ళా మీకు కావలసిన వాళ్ళు 7 గంటల లోపల మీ ఓటు వేసి మీకు ఎవరైనా పరిచయం ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు మీ వార్డులో మీ గ్రామాల్లో మీ వీధుల్లో తెలిసిన వాళ్ళందరికీ పిలుచుకొని వచ్చి ఓట్లు వేసే బాధ్యత మీది అని చెప్తున్నాను. ఈ రోజు మీరు ఒకరొకరు వచ్చి 100 ఓట్లు వేయాల, ఎవరు కూడా మరవకూడదు. ఈ రోజు దాదాపు మనం ఎప్పుడైతే బయలుదేరామో చాలా పెద్ద ఎత్తున మనుషులు ఉన్నారు. 2,000 కాదన్నా, 20,000 వేస్తే ఓటేసేది లేదన్నా. వాళ్ళు ఇచ్చిపోయినా మేము అడిగినామా? వాళ్ళు ఇచ్చినారు, మా పిల్లలు చాక్లెట్లు కొనుక్కున్నారు, మేమేం చేయాలి చెప్పండి అంటారు మా అక్కలు. అది అందుకోసం ఒకవేళ తీసుకోకపోతే ఏం చేత పారేసేయండి, మనకు ఆ దరిద్రం వద్దు. దయచేసి ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను, ఎక్కడ కూడా కానీ మీ బాధ్యత మరవతండి. రేపు 13వ తేదీ తెల్లవారి 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మీ బూతుల్లో మీరు ఉండాలా, పూర్తి స్థాయిగా ఉండాలా, ఎక్కడ కూడా కానీ మరవకూడదు. మీ ఓటు చాలా అమూల్యమే. ఈ ఒక్క ఓటు వచ్చింది 100 ఓట్లకు సమానం. మీరు దయచేసి మీ ఓట్లు కాపాడాల. ఎవరు కూడా కానీ మీ ఓట్లు వాళ్ళు ముందు వేసే ముందు మీ ఓట్లు మీరు వేసుకోవాలా. ఎక్కడ గ్రామాల నుంచి చాలా మంది మనుషులు వచ్చారు, మీకు నేను తెలియజేస్తున్నాను, మీరు బాధ్యతగా తీసుకోవాలా. వాళ్ళు కానీ బెంగళూరులో కానీ మీ తమ్ముళ్ళు అన్నలు